హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భద్రాటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ గ్రామ వాలంటీర్ భద్రాని. మన గ్రామ వార్డు వాలంటీర్స్ అందరికీ సంబంధించి విద్యుత్ మీటర్ అనుసంధానం సర్వే అయితే రావడం జరిగింది. ఈ సర్వేలో నేను ఇప్పటికే 2 వీడియోలు చేశాను. ఏంటంటే ఫస్ట్ వీడియో వచ్చేసి కుటుంబ యజమాని చనిపోతే మీటర్ అనేది ఏ విధంగా చేయించాలి, ఇకపోతే అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే వారికి సర్వే ఎలా చేయాలో తీశాను. సో ఇప్పుడు 3వ వీడియో వచ్చేసి మనము విద్యుత్ మీటర్కు సంబంధించి ఎవరైనా సరే యజమాని అందుబాటులో లేకపోతే కుటుంబంలోని ఫ్యామిలీ మెంబర్స్ మనం సర్వే అనేది చేయొచ్చా, లేకపోతే యజమానినే చేయాలా, మీటర్ అనేది చేయించాలా? సో వీటన్నిటికి సంబంధించి డౌట్స్కి ఈరోజు వీడియోలో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను అడిగేది మిమ్మల్ని ఒక లైక్ మాత్రమే. మీరు ఇచ్చే లైక్ ద్వారానే యూట్యూబ్ అనేది ఈ వీడియో ఇంకొంతమందికి ప్రమోషన్ అయితే చేయడం జరుగుతుంది. సో అలా ఖచ్చితంగా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మీతోటి మిత్రులకైతే షేర్ చేయండి. చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు డైలీ మన నుంచి వచ్చే అప్డేట్స్ పొందాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూపు, టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉంది, జాయిన్ అవ్వండి. ఇకపోతే మనకు సంబంధించిన క్లస్టర్ పరిధిలో అన్ని రకాల నేమ్స్ అయితే ఉంటాయి. ఇందులో ఒక నేమ్ అయితే నేను ఎంచుకుంటున్నాను. ఎంచుకున్న తర్వాత ఇక్కడ డిస్కమ్ రకం. సో ఇక్కడ ఆల్రెడీ మాకు వచ్చేసి ఏపీఎస్పీడిఎస్ఎల్ అయితే ఉంది. లాస్ట్ది అయితే ఎంచుకున్నాను. ఎంచుకున్న తర్వాత ఇక్కడ సర్వీస్ నెంబర్ అయితే ఇచ్చాను. ఇచ్చేసి సెర్చ్ మీద క్లిక్ చేసిన వెంటనే నాకు సంబంధించిన హౌస్ హోల్డ్లో ఒక నేమ్ అయితే ఓపెన్ అయింది. ఈ నేమ్కి వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ వీళ్ళ నేము, వీళ్ళ సర్వీస్ నెంబర్, వీళ్ళ ఆధార్ నెంబర్, వీళ్ళ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇది మీ అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినప్పుడు పైన పేర్కొన్న పేరు సరైనదేనా? సో ఇప్పుడు ఇక్కడున్న ఆధార్ నెంబర్, ఇక్కడ వచ్చిన నేమ్ కరెక్ట్గానే ఉందా? సో ఉంటే ఉందని అయితే క్లిక్ చేయండి. ఇకపోతే పైన పేర్కొన్న సర్వీస్ నెంబర్ సరైన ఆధార్ నెంబర్ ట్యాగ్ చేయబడిందా? సో ఇప్పుడు మనకు కుటుంబంలో ఉన్న యజమానికి సంబంధించి ఆధార్ నెంబరు, నేము, మీటరు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా? ఉంటే అవునైతే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ చూడండి, యజమానికి సంబంధించి ఒక ఆధార్ కాపీని అప్లోడ్ చేయమని అయితే అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రింట్, ఇక్కడ బ్యాక్ వచ్చేసి మనం ఫోటో అనేది అయితే అప్లోడ్ చేస్తాము. చేసిన తర్వాత యజమానితో సంబంధాన్ని, సో ఇప్పుడు మనకి ఎవరైతే కుటుంబ యజమాని అయితే ఉన్నారు కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తానే ఆ యజమాని కనుక ఉన్నట్టయితే మీకు అందుబాటులో సెల్ఫ్ అని క్లిక్ చేసి మనం ఆ యజమానికి బయోమెట్రిక్ అనేది తీసుకుంటే సర్వే అనేది అయితే అయిపోతుంది. సో ఇక్కడే ఒక చిక్కు ఏంటంటే, ఇప్పుడు మనం వెళ్ళిన హౌస్ హోల్డ్లో ఆ యజమాని అంటే ఆ పర్సన్ ప్రజెంట్ ఇంట్లో లేడు, ఇతర దేశాలలో ఉన్నాడు. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏ విధంగా సర్వే చేయాలి? సో ఇప్పుడే ఇక్కడ మనకు వచ్చేసి బ్రదర్ కానీ, డాటర్ ఇన్లా కానీ, ఫాదర్ కానీ, సో వాళ్ళ కుటుంబంలో సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను, మా కుటుంబంలో వచ్చేసి నా పేరు మీద మీటర్ ఉంది. ప్రజెంట్ నేను ఇంటిలో లేనప్పుడు నాకు సంబంధించి మా సిస్టర్ కానీ, మా బ్రదర్ కానీ, లేకపోతే మా మదర్ కానీ, మా ఫాదర్ కానీ ఎవరిదైనా సరే బయోమెట్రిక్ అనేది తీసుకొని మనం ఇక్కడ కంప్లీట్ చేయవచ్చు. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పైన 2 సర్వీసులు వచ్చేసి అవునైతే క్లిక్ చేసుకొని ఆధార్ కాపీ మటుకు ఎవరి మీద అయితే ఉంటుందో వారి మీదనే అయితే మనం అప్లోడ్ చేయాలి. జస్ట్ ఇక్కడ మనము సబ్మిట్ చేసేటప్పుడు మటుకు మాత్రమే కుటుంబానికి సంబంధించి ఆ పర్సన్ లేకపోయినా వాళ్ళ కుటుంబంలో ఉన్న వారితో మనం సర్వేని కంప్లీట్ చేయొచ్చు. సో ఇకపోతే ఇక్కడ మా సపోజ్ బ్రదర్ అనుకోండి, బ్రదర్ మీద క్లిక్ చేసి నివాసి యొక్క ఆధార్ని, సో ఇప్పుడు ఎవరైతే బ్రదర్ మీరు ఉన్నారు కదా, ఆ బ్రదర్ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసి మీరు యాజ్ ఇట్ ఈజ్గా సర్వేని అయితే కంప్లీట్ చేయొచ్చు. సో ఈ విషయం చాలామందికి తెలియక మాకు దగ్గరలో ఉన్న యజమాని లేడు, సో మేము ఏ విధంగా సర్వే చేయాలని అయితే అడుగుతున్నారు. సో ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. ఈ విధంగా మీరు సర్వే అనేది అయితే ఫినిష్ అయితే చేయొచ్చు. సో ఈ విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాలంటీర్స్ కానీ, సచివాలయ సిబ్బంది కానీ ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.